ఎరగదీసేసేసారు చేశారు. డైరెక్షన్ ఎలా ఉంది? నాకు తెలిసి సూపర్ బ్రదర్. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, చాలామంది ప్రజలకి చూపించాలని మనస్ఫూర్తి అనుకుంటున్నాను. ఎక్సలెంట్గా ఉంది. అసలు వాళ్ళిద్దరికి వస్తుందని అసలు మేమైతే ఊహించలేదు. అన్న కుబేరా సినిమా చూస్తున్నా మాత్రం అసలు నాగార్జున గారు యాక్టింగ్ చూస్తున్నా మాత్రం ఏం చేసిన యాక్టింగ్. మా ధనుష్ అన్న మాత్రం దుమ్ము లేపేసిండు. ముందుగా ఎప్పుడైనా శేఖర్ కమలా గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి ధనుష్ గారిని తమిళ యాక్టర్ మీద ఇక్కడ నాగార్జున ఇద్దరిని బ్యాలెన్స్ చేసి ఇచ్చిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఇద్దరికి, డైరెక్టర్ గారికి. నిజంగా చెప్తున్నా ఏం యాక్టింగ్ చేసిన అన్న ఇరగదీసేసిన నా ధనుష్ అని నిజంగా చెప్తున్నా. మాస్ యాక్టింగ్ దుమ్ము లేపేసిండు అన్న. నాగార్జున అన్న మాత్రం ఒక మళ్ళీ మాస్ కనిపిస్తాడు, ఒక శివ మూవీ ఎలా ఉంటాడు, ఒక మాస్ ఎలా కనిపిస్తాడు. నాగార్జున గారు అలా ఏ చూపించిన అన్న మొత్తం సెంటిమెంట్ అన్న ఏడిపించేసిన నా సినిమా మాత్రం అసలు మొత్తం హార్ట్ టచింగ్. నాగార్జున కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మాస్ క్యారెక్టర్ మళ్ళీ నాగార్జున కెరియర్లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ ధనుష్ గారు కూడా అది చెప్తున్నారు కదా, దానికోసం డబ్బు కోసం కూడా బాగా చూపించిండు. ఇంకోటి ఎలా పైకి రావాలా, ఎలా డౌన్ కావాలా కూడా చూపించిండు. ఇక్కడ మేము చెప్పండి ధనుష్ గారి క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేపేసిండు అన్న. చాలా రోజుల తర్వాత మళ్ళీ ధనుష్ అన్న మాత్రం ఇరుగా తీసేసిండు అన్న. నేషనల్ గా మంచి అవార్డు ఇస్తారు ఆయనకి, పక్క ఆస్కార్ చెప్పాలని మంచి కష్టపడిన యాక్టింగ్ అవార్డు ఇస్తారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఎక్కడ కూడా బోరింగ్ లేదు, సూపర్.